అమ్మాయి సుశీల, ఒక కప్పు కాఫీ ఇవ్వమ్మా. ఒక్క నిమిషం మామయ్య గారు. తలనొప్పిగా ఉంది. ఒక కప్పు కాఫీ తాగితే నొప్పి తగ్గుతుంది. తొందరగా పెట్టిస్తే తాగుతాను. అలాగే, ఒక్క నిమిషం మామయ్య గారు. గ్యాస్ స్టవ్ మీద ఒక పొయ్యి మీద కుక్కర్లో అన్నం, పప్పు ఉడుకుతున్నాయి. రెండో పొయ్యి మీద సుశీల పూరీలు చేస్తోంది. పోనీ హోటల్కి వెళ్ళి తాగిరానా? రామ్మూర్తి గారు అడిగారు. బండరాళ్ళనైనా గులకరాళ్ళనైనా మార్చగల పట్టుదల రామ్మూర్తి గారిది. సుశీల పూరీలు వేయిస్తున్న బూర్లె మూకుడిని స్టవ్ మీద నుంచి దింపి మామగారికి కాఫీ పెట్టి ఇచ్చింది. పిల్లలకి, భర్తకి పూరీలు చేసి అత్త మామలకి చపాతీలు చేసింది. అందరి టిఫిన్లు, క్యారియర్లు సర్దడాలయ్యేసరికి 10 గంటలైంది. పనిమనిషి వచ్చి గిన్నెలు తోమి బట్టలుతికి ఇల్లు తుడిచేసరికి గడియారం 12 కొట్టింది. సుశీల ఇంకా కాసేపు పడుకుందాం అనుకునేసరికి అత్తగారు భానుమతి, అమ్మాయి సుశీల, ఆకలేస్తోంది, అన్నం పెట్టమ్మా అంది. సుశీల, మామయ్య మీరు రండి, వడ్డించేస్తాను అంది. నాకు ఇంకా ఆకలిగా లేదమ్మా, మీ అత్తగారికి వడ్డించెయ్యి. సుశీల అత్తగారికి అన్నం పెట్టింది. ఆవిడ మజ్జిగ కలుపుకుంటూ ఉండగా మామగారు, ఆకలేస్తోంది, నాకు వడ్డించెయ్యి అన్నారు. సుశీల విసుక్కుంది. 10 నిమిషాల ముందు ఆకలి లేదన్న మనిషికి అంతలోనే ఆకలేస్తుందా? ఇద్దరూ ఒకేసారి తింటే తనకు హాయిగా ఉంటుంది కదా. ఇప్పుడు పులుసు, చారు, నెయ్యి అన్నీ మళ్ళీ వెచ్చబెట్టి వెయ్యాలి. తనేమన్నా అంటే అరిచి గొడవ చేస్తారు. మెల్లిగా భర్త చేత చెప్పించాలి. మర్నాడు ఆదివారం. సుశీల 1 గంటకి అందర్నీ భోజనాలకి పిలిచింది. పిల్లలు, భర్త ప్రసాద్ వచ్చి కూర్చున్నారు. భానుమతి, రామ్మూర్తి గారు టీవీ చూస్తున్నారు. మేం తర్వాత తింటాములే అమ్మాయ్, మీరు తినేయండి. అమ్మా, మీరు వచ్చేయండి, అందరం కలిసి తిందాం అన్నాడు ప్రసాద్. మంచి ప్రోగ్రాం వస్తోంది, మేం తర్వాత తింటాము. అందరం ఒక్కసారి తినేస్తే సుశీలకి వెసులుబాటుగా ఉంటుంది. మాకోసారి, మళ్ళీ మీకోసారి వడ్డించమంటే తనకి కష్టం కదా. అందున మీ ఇద్దరైనా ఒకసారి తినరు. వండి వడ్డించే వారి కష్టాన్ని గుర్తించకపోతే ఎలా? భానుమతి కళ్ళు తుడుచుకుంటూ, ముక్కు చీదుతూ దండకం మొదలెట్టింది. నేను మాత్రం వండి వడ్డించలేదా? ఎవరికి కావాల్సినవి వాళ్ళకి పెట్టలేదా? నీకు స్వీట్స్ ఇష్టమని ఎప్పుడూ స్వీట్స్ చేసి పెట్టేదాన్ని కదా. నువ్వు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నప్పుడు కూడా ఆదివారం ఇంటికి వచ్చేసరికి స్వీట్లు చేసి ఉంచేదాన్ని. ఏదో పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, ఇప్పటికైనా సుఖపడదాం అనుకున్నాను. కోడలు ఎప్పుడు పెడితే అప్పుడు తినాలి, అంతే. ఎంత కష్టపడి చదివించాను. పొద్దుట, సాయంత్రాలు ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించి హాస్టల్లో ఉంచి చదివించాను. ఎందుకని? వృద్ధాప్యంలో ఆదుకుంటారనే కదా. ఇప్పుడు మీకేం తక్కువ చేస్తున్నాం నాన్నా? కాస్త టైంకి భోంచెయ్యమంటే ఇంత రాద్ధాంతమా? అవున్రా, నేను మాట్లాడితేనే రాద్ధాంతమైపోయింది. మమ్మల్ని చిన్నవాడి దగ్గరికి పంపించెయ్యి, నీకు బరువైపోయాం. మీకు తమ్ముడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే కొన్నాళ్ళు వెళ్ళి ఉండండి. కానీ తల్లిదండ్రుల బాధ్యత ఎప్పుడూ పెద్ద కొడుకుదే. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. భోజనానికి రండి అత్తయ్య, మామయ్య మీరు రండి అంది చిన్న కోడలు కళ. ఇంకా రైలు దిగి గంటైనా కాలేదు. అప్పుడే భోజనమంటే ఎలాగమ్మా? కాసేపు ఆగి తింటాములే. అమ్మా, ఇద్దరూ పెద్దవాళ్ళవుతున్నారు. భోజనం, నిద్ర వేళకి ఉంటేనే మంచిది. మీకేమిటి, మాకైనా అన్నీ వేళ ప్రకారం ఉంటేనే మంచిది. అందుకే ఉదయం కాఫీ 6 గంటలకి, టిఫిన్ 8:30కి, మధ్యాహ్నం భోజనం 12:30కి, సాయంత్రం కాఫీ 4:30కి, రాత్రి భోజనం 8 గంటలకి అని నేను ఇంట్లో నియమం పెట్టాను. పిల్లలకైనా, నాకైనా, కళకైనా అదే రూలు. అన్నీ వేళకి జరగాలి అన్నాడు చిన్న కొడుకు శేఖర్. మధ్యలో ఆకలేస్తే? అడిగారు రామ్మూర్తి గారు. ఒక్కసారి కళ వండినవి తిని చూడండి. హాయిగా కడుపు నిండా తింటే మధ్యలో ఆకలి వెయ్యమన్నా వెయ్యదు. అంతగా ఆకలి వేస్తే ఇంట్లో మజ్జిగ ఎప్పుడూ ఉంటుంది, ఒక గ్లాసు తాగొచ్చు. శేఖర్ చెప్పింది నిజమే. కళ చాలా బాగా వండుతుంది. అయితే వడ్డన మాత్రం టైం ప్రకారమే. సుష్టుగా భోంచేసి హాయిగా నిద్రపోయారు రామ్మూర్తి దంపతులు. సాయంత్రం లేచి కోడలిచ్చిన కాఫీ తాగి టీవీ ఆన్ చేశారు రామ్మూర్తి గారు. భానుమతి కూడా వచ్చి భర్త పక్కన కూర్చుని టీవీ చూడసాగింది.
పిల్లలిద్దరూ హోంవర్క్ చేసుకుంటున్నారు. కళ వంటింట్లో పని చూసుకుంటుంది. ఇంట్లో అడుగు పెడుతూనే టీవీ ఆపేశాడు శేఖర్. అదేమిట్రా ప్రోగ్రాం బాగుంది. పిల్లలు హోంవర్క్ చేసుకుంటుంటే మీరు టీవీ పెడితే ఎలా నాన్నా? వాళ్ళ హోంవర్క్ అయ్యేదాకా టీవీ పెట్టొద్దు. హోంవర్క్ అయ్యాక కూడా డిస్కవరీ వంటి ఛానల్స్ కానీ, క్విజ్ ప్రోగ్రాంలు కానీ పెట్టుకొని అందరం చూద్దాం. పొద్దుట 9:30 నుంచి 12:30 దాకా మీ ఇష్టమైన ప్రోగ్రాం ఏదైనా చూసుకోండి. 1:30 నుంచి 4 దాకా కళ తనకిష్టమైన ప్రోగ్రాంలు చూస్తుంది. అవి మీకు నచ్చితే మీరు చూడొచ్చు. డిసిప్లిన్ లేకపోతే ఎవరూ లైఫ్‌లో పైకి రారు. రోజులు గడిచిన కొద్దీ రామ్మూర్తి, భానుమతి దంపతులకి అసంతృప్తి పెరిగిపోయింది. ఎంత కష్టపడి పెంచి పెద్ద చేశాం వీళ్ళిద్దరిని. ఊరికినే అన్నారా అడ్డాలనాడు బిడ్డలు కానీ, గడ్డాలనాడు బిడ్డలు కాదని. శేఖర్ అస్తమానం డిసిప్లిన్ అని అంటాడు కానీ, వాడికి వాడి పెళ్ళాం పిల్లలు మన కోసం కష్టపడకూడదని మనసులో ఉంది. మనకి టైంకింత ముద్ద పడేస్తే చాలనుకుంటున్నాడు. కళ వంట మాత్రం చాలా బాగా చేస్తుందిలే. మరీ ఏ క్లాసులో ఉన్నట్లుంది. టెన్షన్‌గా అన్ని పనులు చెయ్యాలి. కాసేపైనా విశ్రాంతి లేదు. పెద్దవాడే నయం. ఏదో ఒకసారి అరిచినా, తర్వాత మనకి నచ్చినట్లు చేసుకోవచ్చు. పోనీ వాడి దగ్గరికి వెడదామా? ఏ మొహం పెట్టుకుని వెడతాం? మనకా డబ్బుకి లోటు లేదు. హాయిగా ఏ వృద్ధుల ఆశ్రమంలోనో చేరిపోదాం. డబ్బిస్తే అన్ని సదుపాయాలు చేసే ఆశ్రమాలు ఉన్నాయట కదా! ఏదో ఒక దాంట్లో చేరిపోదాం. రామ్మూర్తి దంపతుల ఆశ్రమాల గురించి వాకబు చేశారు. రామ్మూర్తి దంపతులు ఆశ్రమాల గురించి వాకబు చేశారు. వచ్చిన ఆశ్రమంలో డబ్బు కట్టి ఇంటికి వచ్చి చిన్న కొడుకుతో విషయం చెప్పారు. అదేమిటి నాన్నా, మీకేం లోటు చేస్తున్నామని ఆశ్రమంలో చేరుతున్నారు? కళ ఏమైనా అందా? అయ్యో! కళ ఏమీ అనలేదు. మాకే కొంత స్వేచ్ఛగా బతకాలని అనిపించింది. అన్నీ టైం ప్రకారమే అంటే కష్టంగా ఉంది. నియమంగా భోంచేయడం ఆరోగ్యానికి మంచిది కదా! పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు టీవీ పెడితే వాళ్ళ చదువు పాడవుతుంది. మధ్యాహ్నం వేళల్లో 3 గంటలు మీకు నచ్చిన ప్రోగ్రాంలు, కొంతసేపు కళకి నచ్చిన ప్రోగ్రాంలు చూస్తే గొడవలు తగ్గుతాయనుకున్నాను. ఛానల్స్ మార్చుకోవడంలో విదేశాలలో హత్యలు కూడా అవుతున్నాయట. మేము హత్యలు చేసే వాళ్ళలా కనిపిస్తున్నామంట్రా? నేను అంత మాట అనలేదు నాన్నా. పోనీ నా దగ్గర ఉండడం ఇష్టం లేకపోతే అన్నయ్య దగ్గర ఉండండి. వద్దు, మాకు ఆశ్రమం నచ్చింది. ఏం చెయ్యాలో తెలియని శేఖర్ ఫోన్ చేసి అన్నగారిని రప్పించాడు. ఎంత నచ్చచెప్పినా రామ్మూర్తి గారు, భానుమతి మనస్సు మార్చుకోలేదు. డబ్బు కూడా కట్టేశాం. ఇంకా మనసు మార్చుకునే ప్రసక్తి లేదు అన్నారు. సరే, మీకు ఎప్పుడు మళ్ళీ మా దగ్గరకు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఇద్దరు కొడుకులుండి వృద్ధాశ్రమంలో ఉంటున్నారంటే మాకు చెడ్డ పేరు. అందరూ కోడళ్ళని ఆడిపోసుకుంటారు. లోకానికి భయపడే కానీ ఇంకా మాట్లాడబోతున్న భానుమతిని ప్రసాద్, ఇంకా మాటలెందుకమ్మా, పదండి, నేను ఒకసారి ఆశ్రమం చూస్తాను. అక్కడ మీకు సదుపాయంగా ఉందంటే నాకు తృప్తి అన్నాడు. ఆశ్రమానికి చేరుకునేసరికి సాయంత్రం 6 గంటలయింది. ప్రసాద్ ఆశ్రమం సెక్రటరీతో అన్ని విషయాలు మాట్లాడాడు. రామ్మూర్తి దంపతులకి విడిగా ఒక రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నాయి. ఉదయం లేవగానే కాఫీ, 8 గంటలకు టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కాఫీ, రాత్రి భోజనం ఉంటాయి. డైనింగ్ రూమ్ విశాలంగా ఉంది. హాల్లో టీవీ ఉంది. రోజు 10 న్యూస్ పేపర్స్, వారపత్రికలు తెప్పిస్తారు. చిన్న పూజ గది కూడా ఉంది. వారానికోసారి మెడికల్ చెకప్‌కి డాక్టర్ వస్తాడు. ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే అప్పటికప్పుడు డాక్టర్‌ని రప్పిస్తారు. రామ్మూర్తి గారు విజయ గర్వంతో కొడుకు వైపు చూశారు. నేను చెప్పానుగా, అన్ని సదుపాయాలు ఉన్నాయి. మాకేమీ బాధ లేదు అన్నారు ధీమాగా. ప్రసాద్ ఏం మాట్లాడలేదు. ఆ రాత్రి రామ్మూర్తి దంపతులు హాయిగా నిద్రపోయారు. మర్నాడు 7:30కి కానీ భానుమతి, రామ్మూర్తి గారు నిద్ర లేవలేదు. లేచి ముఖ ప్రక్షాళన చేసుకొని డైనింగ్‌కి వెళ్ళేసరికి 8 అయింది. అక్కడ టిఫిన్‌కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆశ్రమం తాలూకు వంటవాడితో కాఫీ అంది భానుమతి. కాఫీ ఉదయం 6:30కే ఇస్తారు. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి రూల్స్ తెలియకపోవచ్చు. ఈ వేళకి ఇస్తాను. రేపటి నుంచి 6:30కే రండి. ప్రొద్దుటే పెట్టిన కాఫీ ఏమో చప్పగా చల్లారిపోయి ఉంది.
కాఫీ తాగుతుండగానే ఆశ్రమంలోని వృద్ధులంతా వచ్చి టిఫిన్‌కి కూర్చున్నారు. వెజిటబుల్ సలాడ్, 2 ఇడ్లీలు, ఒక గ్లాసు నిమ్మరసం అందరికీ సప్లై అయింది. అందరూ టిఫిన్‌లు తింటూ ఆశ్రమంలో చేర్పించిన పిల్లల్ని తిట్టుకుంటూ కూర్చున్నారు. కాఫీ తాగిన వెంటనే టిఫిన్ తినడం రామ్మూర్తి గారికి కష్టమైంది. ఉదయమే కాఫీ తాగుతూ పేపర్ చదవడం ఆయనకి అలవాటు. కొడుకు దగ్గర ఉన్నప్పుడు, "నాన్నా నేను ముందు పేపర్ చదువుతాను, ఆఫీస్‌కి వెళ్ళాలి కదా" అని ప్రసాద్ అంటే ఆయనకి చాలా బాధ కలిగింది. ఇక్కడ ఆ బాధ లేదు. హాయిగా 10 పేపర్లు తెప్పిస్తారు. అన్నీ చక్కగా చదువుకోవచ్చు. ఆలోచనలలో నుంచి బయటపడి రామ్మూర్తి గారు హాల్లోకి వెళ్ళేసరికి అందరూ తలో పేపర్ చూస్తున్నారు. ఆడవాళ్ళంతా టీవీ దగ్గర చేరారు. రేపు పెందరాలే లేవాలి అనుకున్నారు రామ్మూర్తి గారు. కొంతసేపటికి భానుమతి టీవీ దగ్గర్నుంచి లేచి గదిలోకి వెళ్ళింది. ఆమె వెనకాలే రామ్మూర్తి గారు లోపలికి వెళ్లారు. ఇదెక్కడ అన్యాయమండి? నోరున్న వాళ్ళదే రాజ్యం. ఆవిడెవరితో కానీ రిమోట్ కంట్రోల్ చేత్తో పట్టుకుని కూర్చుంది. ఆవిడ ఏ ఛానల్ పెడితే అదే అందరూ చూడాలి. రేపు ఆవిడ కన్నా ముందుగా టిఫిన్ తినేసి నువ్వే రిమోట్ కంట్రోల్ తీసుకో. ఏడ్చినట్టుంది మీ సలహా. ఆదరా బాదరా తినాలా ఏమిటి? 10 గంటలకి రామ్మూర్తి గారికి పేపర్ దొరికింది. ఇంట్లో 8 గంటలకే చదువుకునేవాడు. ఆఫీస్‌కెళ్ళే కొడుకు తనకన్నా ముందు పేపర్ చదివితే తప్ప మధ్యాహ్నం భోజనంలోకి దొండకాయల సాంబారు, కాలీఫ్లవర్ కూర చేశారు. 2 భానుమతికి ఇష్టం లేదు. రోజూ ఇలాగే ఉండదులే అనుకుంటూ తినడానికి ప్రయత్నించింది. మార్కెట్‌లో ఏ కూర చవకగా దొరికితే అదే వండుతారు. అలవాటు చేసుకోవాలి అన్నాడు ఆవిడ పక్కన కూర్చున్న ఆయన. సాయంత్రం తోట పని కంపల్సరీగా చేయాలి. ఈ సంగతి ఇక్కడ చేరే ముందు చెప్పలేదేం అన్నారు రామ్మూర్తి గారు. ఇందులో చెప్పడానికేముంది? మనిషికి వ్యాయామం అవసరం. తోట పని చేస్తే వ్యాయామము ఉంటుంది. మనం పండించుకున్న కూరలు మనమే తినడంలో ఆనందమూ ఉంటుంది అన్నాడు ఆశ్రమం సెక్రటరీ. రోజులు గడుస్తున్నాయి. రామ్మూర్తి గారు, భానుమతి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆఫీస్ బాయ్ వచ్చి మీకు ఫోన్ అన్నాడు. ఇద్దరూ ఆఫీస్ రూమ్ వైపు నడిచారు. ఫోన్ చేసింది శేఖర్. ఏం నాన్నా కులాసాగా ఉన్నారా? నేను ఫోన్ చేసి 5 నిమిషాలయింది. మీరు ఎప్పటికీ రాకపోతే కంగారు పడ్డాను. శేఖర్ గొంతులో ఆందోళన. మేం కులాసాగా ఉన్నాం. బాయ్ వచ్చి ఇప్పుడే చెప్పాడు. ఫోన్ వచ్చిన వెంటనే ఎందుకు పిలవలేదని భానుమతి బాయ్‌ని అడిగింది. లోకల్ కాలే కదా! మీరు ఏదో ఎస్టీడీ వచ్చినట్లు, బిల్లు పెరిగినట్లు బాధపడిపోతారేం? నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు ఆఫీస్ బాయ్. రామ్మూర్తి గారు శేఖర్‌ని అతని ఆఫీస్ విషయాలు, ఇంటి విషయాలు అడిగారు. భానుమతి కోడలు గురించి, మనవళ్ళ గురించి అడిగింది. ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి తృప్తిగా లేదు. కళ ఏం కూర వండింది ఈరోజు? అడిగింది భానుమతి. ఆఫీస్ క్లర్క్ ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు. భానుమతి నిర్ఘాంతపోయింది. చూడండి, ఇది కామన్ ఫోన్. ఆశ్రమంలో అందరికీ ఫోన్ అవసరం ఉంటుంది. మీరే గంటల తరబడి మాట్లాడితే ఎలా? భానుమతి, రామ్మూర్తి గారు నీరసంగా తమ గదిలోకి నడిచారు. ఇద్దరి మనసుల్లో ఒక్కటే ఆలోచన మెదిలింది. మనం తప్పు చేశాం. దూరపు కొండలు నునుపనుకున్నాం. ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. అవును భానుమతి, ఈ 6 నెలలుగా ఇక్కడ ఎంతగా సర్దుకుని బతుకుతున్నాం. వాళ్ళు ఏ టైంకి ఏం పెడితే అదే తింటున్నాం. ఇంట్లో కోడలు ఒక్క క్షణం మామయ్య కాఫీ ఇస్తానుండండి అంటే ఆ అమ్మాయి మనని నిర్లక్ష్యం చేసిందనుకునే వాళ్ళం. నాన్న నేను పేపర్ ముందు చదువుతాను అంటే కొడుకు అగౌరవపరిచాడనుకున్నాం. కోడలికి నలతగా ఉండి నువ్వు వంట చేయాల్సి వస్తే నువ్వు ఆ అమ్మాయి కావాలనే పని ఎగ్గొడుతోందనుకునేదానివి. నాన్న సాయంత్రం పిల్లల్ని కాన్వెంట్ నుంచి ఇంటికి తీసుకురండి అని కొడుకు అడిగితే డిప్యూటీ సెక్రటరీగా రిటైర్ అయ్యాను. నేను ప్యూన్‌లా పిల్లల్ని తీసుకురావాలా అన్నాను. ఇక్కడ తోట పని చేస్తున్నాం. ఏం పెడితే అది తింటున్నాం. ఆఖరికి మనస్సుకి తృప్తిగా ఫోన్‌లో మాట్లాడుకునేందుకు కూడా లేదు. నిజమేనండి. మన పిల్లలు మనని నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నారు. వాళ్ళకి అనుకూలంగా మనం కూడా కొంత సర్దుకుపోవాలి. కొడుకులు మనని ఏ క్లాస్ జైల్లో పడేశారనుకున్నాం కానీ, కోడలికి విశ్రాంతి కావాలని, మనవలు బాగా చదువుకోవాలని
అందుకు ఇంట్లో క్రమబద్ధంగా పనులు నడవాలని అనుకోలేదు. ఇక్కడ డబ్బు కట్టి మరీ సర్దుకుపోతున్నాం. అక్కడ మన పిల్లలు మన నుంచి డబ్బు ఆశించనే లేదు. అయినా సర్దుకుపోలేదు. మిగతా వాళ్ళలా మనని మన పిల్లలు పట్టుకొచ్చి ఇక్కడ పడెయ్యలేదు. మనమే ఏదో సుఖపడిపోతామని వచ్చి చేరాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? పిల్లల దగ్గరకు మళ్ళీ వెళ్ళిపోవాలన్న నిశ్చయానికి, ఏ మొహం పెట్టుకొని వెడతామన్న భయానికి మధ్య ఇద్దరి మనస్సులు ఒకేలా ఊగిసలాడుతున్నాయి. కథ సమాప్తం.